హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే సెకండ్ సెమిస్టర్ స్టాటిస్టిక్స్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సిలబస్ వచ్చేసి ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనే సిలబస్ ఉంది కదా. ఇప్పుడు నేను ఈ వీడియోలో షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం, ఓకేనా. యూనిట్ 1లో ఫస్ట్ షార్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఉంది, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ వీడియోలో. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ సెకండ్ సెమిస్టర్ స్టాటిస్టిక్స్ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, క్లియర్గా వినండి. కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చానండి, నేను వీడియో లింక్. ఆ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటంటే ఈ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన స్టాటిస్టిక్స్ నోట్స్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఆ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వెళ్ళి ఆ వీడియో చూసి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి నోట్స్, ఓకేనా. డన్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు చూడండి, మీకు ఇక్కడ ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనే సిలబస్ చూసుకోండి ఫస్ట్, ఓకేనా. ప్రొబాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది మీ సిలబస్ ఒకసారి చెక్ చేసుకోండి. డన్. ఇప్పుడు షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ 1లో షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. డిఫైన్ బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్, ఫైండ్ ఇట్స్ మీన్ అండ్ వేరియన్స్ ఫ్రమ్ ఎంజిఎఫ్, ఓకేనా. ఇక్కడ ఏంటంటే బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ ని మనం డెఫినేషన్ రాయాలి. రాసిన తర్వాత మీన్ అండ్ వేరియన్స్ ని మనం కనుక్కోవాలి. ఎక్కడి నుంచి అంటే ఎంజిఎఫ్ నుంచి. అంటే ఫస్ట్ ఎంజిఎఫ్ వాల్యూ కనుక్కున్న తర్వాత ఈ ఎంజిఎఫ్ వాల్యూ నుండి ఈ మీన్ అండ్ ఈ వేరియన్స్ ని మనం కనుక్కోవాల్సి ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ మనం సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ ఇక్కడ ఫస్ట్ మనం డిఫైన్ బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ ని డిఫైన్ చేద్దాం. డెఫినేషన్ అనేది మనం రాద్దాం, ఓకేనా. ఇట్లా బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ ఓకే. బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ ఫస్ట్ డెఫినేషన్ మనం రాసిన తర్వాత నెక్స్ట్ మనం ఎంజిఎఫ్ అనుకుందాం. డెఫినేషన్ వచ్చేసి ఏ ర్యాండమ్ వేరియబుల్, ఓకేనా. ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్, ఒక ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అనుకోండి. ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ సెట్ టు ఫాలో the Bernoulli distribution if it's, ఇక్కడ అర్థం చేసుకోండి డెఫినేషన్. ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ అట ఈ సెట్ టు ఫాలో ది బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ ఇఫ్ ఇట్స్ అన్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఒక ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ అనేది ఈ బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ ని ఫాలో చేస్తుందట. ఎప్పుడు, ఏ సందర్భంగా అంటే ఇఫ్ ఇట్స్ పిఎంఎఫ్ వాల్యూ. అంటే ఇక్కడ పిఎంఎఫ్ అంటే ఏంటంటే ప్రొబాబిలిటీ ఎం అంటే ఏంటంటే మాస్, ఎఫ్ అంటే ఫంక్షన్. probability mass function is given by ఓకేనా. ఒకవేళ ఈ పిఎంఎఫ్ బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ అనేది ఇప్పుడు నేను రాస్తాను ఆ విధంగా ఉన్నట్లయితేనే ఈ ఎక్స్ అనే వేరియబుల్ బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ ని ఫాలో అవుతుందని అర్థం, ఓకేనా. ఇప్పుడు మనం పిఎంఎఫ్ ని పి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం, ఓకేనా. పిఎంఎఫ్ ని పి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తామండి. ఇప్పుడు దీని ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఇక్కడ పి పవర్ ఎక్స్ ఇంటూ క్యూ పవర్ 1 - ఎక్స్ అనేది పిఎంఎఫ్ అండి. ఇక్కడ సెమీకోలన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0,1, ఓకేనా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0,1 లిమిట్స్ అన్నట్టు. ఒకవేళ దీని వాల్యూ 0 అయితే అదర్వైజ్, ఓకేనా. మరి ఇక్కడ పి అనేది ఏంటంటే ఇందులో వేర్ పి ఈజ్ నోన్ యాజ్ ఏంటి, పి అనేది ఒక పారామీటర్. పి ఈజ్ నోన్ యాజ్ పారామీటర్ ఆఫ్ బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్, ఓకేనా. పి అనేది ఏంటంటే ఈ బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ కి పారామీటర్ అని అర్థం, ఓకేనా. బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ కి
పి అనేది ఒక పారామీటర్. ఇప్పుడు మనం డెఫినేషన్ అనేది కంప్లీట్ అయిందండి. ఓకేనా, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఎంజిఎఫ్ ని కనుక్కున్నాం. ఓకేనా, మనం ఎంజిఎఫ్ కనుక్కున్న తర్వాత ఈ మీన్ వేరియన్స్ అనేది కనుక్కుందాం. ఓకేనా, నెక్స్ట్ మనం ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎంజిఎఫ్ కనుక్కుందాం ఫస్ట్ మనం. ఓకేనా, ఎంజిఎఫ్ అంటే ఏంటంటే ఎం అంటే మూమెంట్ అండి, ఎం అంటే మూమెంట్, జి అంటే జనరేటింగ్, జి అంటే ఏంటి జనరేటింగ్, మూమెంట్ జనరేటింగ్, ఎఫ్ అంటే ఏంటి ఫంక్షన్. ఓకేనా, గుర్తుంచుకోండి, ఎఫ్ అంటే ఏంటి ఫంక్షన్. ఓకేనా, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఎంజిఎఫ్ అంటే మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అని అర్థం, ఎంజిఎఫ్. డన్. ఇప్పుడు ఎంజిఎఫ్ కనుక్కోవాలంటే మనకు ఫార్ములా తెలవాలి కదా. మరి ఎంజిఎఫ్ యొక్క ఎంజిఎఫ్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ ఎంజిఎఫ్ ని మనం ఎంఎక్స్ ఆఫ్ టీ తోని డినోట్ చేస్తాం. ఓకేనా, ఎంజిఎఫ్ ని మనం ఎంఎక్స్ ఆఫ్ టీ తోని మనం డినోట్ చేస్తామండి. ఇప్పుడు ఇక్కడ ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఈ పవర్ టిఎక్స్ అని అర్థం. దీని ఫార్ములా వచ్చేసి ఇగో ఇది. ఓకేనా, ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ టిఎక్స్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఈ ఆఫ్ ఈ పవర్ టిఎక్స్ ఉంది కదా, మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇక్కడ చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు ఇక్కడ చూడండి పిఎంఎఫ్ వాల్యూ ఇదే కదా, బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఇది. సో దాని లిమిట్స్ ఎంత ఉన్నాయి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0,1 అంటే 0 నుంచి 1 వరకు ఉన్నాయి కదా, 0 నుంచి 1 వరకు ఉంది. సో ఇక్కడ ఏంటంటే నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు 1 వరకే తీసుకోవాలి. ఓకేనా, గమనించండి 0 టు 1 వరకు ఉన్నది కాబట్టి అక్కడ పిఎంఎఫ్ వాల్యూ నేను 0 టు 1 తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ పవర్ టిఎక్స్ ఉందా, ఇక్కడ ఈ పవర్ టిఎక్స్ రాసుకోండి, ఇంటూ ఇప్పుడు ఇక్కడ ఇంటూ ఏం రాస్తారంటే పి ఆఫ్ ఎక్స్ రాసుకోండి. ఈ పి ఆఫ్ ఎక్స్ ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి, పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి పిఎంఎఫ్ అన్నట్టు, ప్రొబాబిలిటీ మాస్ ఫంక్షన్, మనం పి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఈ పి ఆఫ్ ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసినట్లయితే సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు 1 ఇక్కడ ఈ పవర్ టిఎక్స్ ఇంటూ ఈ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అండి ఇక్కడ పి పవర్ ఎక్స్ ఇంటూ క్యూ పవర్ 1 మైనస్ ఎక్స్. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఈ పవర్ టి ఎక్స్ ఉంది, ఇక్కడ చూడండి పి పవర్ ఎక్స్ ఉందండి, గమనించండి జాగ్రత్తగా, ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి నేను కామన్ తీస్తున్నాను పవర్స్ లో. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు 1 అండ్ ఇక్కడ ఈ పవర్ టీ ఇంటూ పి ఒక బ్రాకెట్ లో రాసి ఈ ఎక్స్ ఉంది కదండి, ఎక్స్ ఎక్స్ అనేది కామన్ ఉంది కాబట్టి ఇక్కడ పవర్ లో యాడ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ మిగిలిన ఏంటి ఇంటూ క్యూ పవర్ 1 మైనస్ ఎక్స్, క్యూ పవర్ 1 మైనస్ ఎక్స్. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఇక్కడ ఈ 3 అనేవి చూడండి ఈ పవర్ టీ ఇంటూ పి ఇంటూ క్యూ, ఈ 3 మల్టిప్లికేషన్ ఒక బ్రాకెట్ లో రాసి చూడండి ఇక్కడ పి ఇంటూ ఈ పవర్ టీ రాస్తున్నాను. ఏమైనా చేంజ్ అయిందా, చేంజ్ కాలే కదా, డన్. ఇప్పుడు ఇంటూ ఈ క్యూని కూడా ఇందులో కలిపి బ్రాకెట్ లో క్లోజ్ చేసి ఈ ఎక్స్ ని ఇక పవర్స్ ఉన్నాయి కదండి, ఎక్స్ 1 మైనస్ ఎక్స్ ఉన్నాయి కదా, వాటిని నేను ఏం చేస్తున్నానంటే యాడ్ చేస్తున్నాను. ఓకేనా, యాడ్ చేస్తున్నాను అంటే ఈ 3 మల్టిప్లికేషన్లు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఒక బ్రాకెట్ లో రాసి ఈ పవర్స్ ని నేను యాడ్ చేశాను. ఇక్కడ ఒకటి గమనించండి, ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంది ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. డన్. ఇప్పుడు మిగిలింది ఏంటంటే ఇక్కడ ఇక్కడ పవర్ 1 ఉంటుంది కదా, ఇది పవర్ 1 అంటే మళ్ళీ ఈ వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ సమ్మేషన్ మర్చిపోయారు మీరు. ఓకేనా, గుర్తుంచుకోండి సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు 1. డన్. సమ్మేషన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు 1. సో ఇక్కడ మిగిలింది ఏంటంటే పి ఈ పవర్ టీ ఇంటూ క్యూ. ఓకేనా, డన్. ఇప్పుడు దీని వాల్యూ మొత్తం ఏంటంటే అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 టు 1 ఇది ఇంటూ అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే మొత్తం ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ ఎంఎక్స్ ఆఫ్ టీ కదా,
ఎంఎక్స్ ఆఫ్ టీ ఏమంటామండి మనం, మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఇప్పుడు ఈ వాల్యూ ఏమవుతుందంటే ఒకటే గుర్తుంచుకోండి, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉందా, ఇక్కడ క్యూ ఫస్ట్ రాసుకోండి, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ అని గుర్తుంచుకోండి, ఇంటూ ఇక్కడ పిఈ పవర్ టీ. ఓకేనా, ఇది ఎలా రాశారు సార్ అంటే, ఇప్పుడు ఇక్కడ సమ్మేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 to 1 ఉంది కదా, ఇది మొత్తం సాల్వ్ చేసినట్లయితే మనకు ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా, ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది. సో ఎంజిఎఫ్ వాల్యూ వచ్చేసి ఇది. ఓకేనా, ఇప్పుడు ఇందులో నుంచి ఈ ఎంజిఎఫ్ వాల్యూ వచ్చింది కదా, ఇందులో నుంచి మనం ఈ మీన్ వాల్యూ కనుక్కోవాలి, వేరియన్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం మీన్ వాల్యూ కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు మనం ఎంజిఎఫ్ నుంచి ఇక్కడ మనం ఎంజిఎఫ్ వాల్యూ ఇక్కడ రాసాను చూసుకోండి, ఎంఎక్స్ ఆఫ్ టీ ఇజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ పిఈ పవర్ టీ, మనకు అదే వచ్చింది కదా వాల్యూ, డన్. ఇప్పుడు మనం ఫ్రమ్ ఎంజిఎఫ్ నుంచి ఫస్ట్ మనం మీన్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఫ్రమ్ ఎంజిఎఫ్ అని రాయండి ఎగ్జామ్ లో కూడా. ఓకేనా, ఫ్రమ్ ఎంజిఎఫ్ ఇక్కడ గీత కొట్టి ఇప్పుడు మనం మీన్ కనుక్కోవాలి కదా, ఫ్రమ్ ఎంజిఎఫ్ అని ఇక్కడ బ్రాకెట్ లో మీన్ అని మెన్షన్ చేయండి. ఓకే, డన్. ఇప్పుడు మనకు మీన్ ఫార్ములా తెలవాలి. ఇక్కడ ఎంజిఎఫ్ నుంచి మీన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి ఇక్కడ μ1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్. ఓకేనా, μ1 డాష్ ఈ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏమని రాస్తామంటే ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే డెరివేటివ్ చేయాలి. దేనికి డెరివేటివ్ చేయాలి అంటే ఇక్కడ టీ తోటి డిఫరెన్షియేటింగ్ చేయాలి. దేనికంటే ఈ ఎంఎక్స్ ఆఫ్ టీకి ఎంజిఎఫ్ వాల్యూ ఉంది కదా, దానికి మనం డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలి. ఇక్కడ లిమిట్ అనేది టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి మనం. ఇక్కడ ఏం లేదు గుర్తుంచుకోండి, ఫ్రమ్ ఎంజిఎఫ్ నుంచి మీన్ కనుక్కోవాలి అంటే ఏ ప్రాబ్లం అయినా ఇక్కడ బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ చెప్తున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో నేను ఏ డిస్ట్రిబ్యూషన్ చెప్పినా సేమ్ మెథడ్ అండి, ఏం లేదు. ఫ్రమ్ ఎంజిఎఫ్ నుంచి మీన్ కనుక్కోవాలి అని అడిగింది అనుకోండి, సేమ్ ఫార్ములా ఏం లేదు, μ1 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఎంఎక్స్ ఆఫ్ టీ, మనకు వాల్యూ వచ్చింది కదా ఎంజిఎఫ్, దాన్ని మనం ఏం చేయాలంటే టీ తోని డిఫరెన్షియేటింగ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ లిమిట్ అనేది టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. ఓకేనా, డన్. ఇప్పుడు ఇక్కడ ఎంఎక్స్ ఆఫ్ టీ మనకు వాల్యూ వచ్చింది కదా, క్యూ ప్లస్ పిఈ పవర్ టీ, ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, μ1 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఈ ఆఫ్ ఎక్స్ కాబట్టి ఈ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డి బై డిటి. ఇక్కడ ఎంఎక్స్ ఆఫ్ టీ అంటే ఎంత వాల్యూ ఇదే కదా, క్యూ ప్లస్ పిఈ పవర్ టీ, లిమిట్ ఎంత అండి, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. డన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ టీ తోటి డిఫరెన్షియేటింగ్ చేయండి. ఈ లోపల ఉన్న వాటికి టీ తోని డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూ ఉంది అంటే కాన్స్టెంట్ అన్నట్టు, అంటే టీతో చేస్తున్నాం కాబట్టి క్యూ కాన్స్టెంట్ అయిపోయింది, అది దాని వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. అవునా, డన్. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ పి ఇంటూ ఈ పవర్ టీ, పి ఇంటూ ఈ పవర్ టీ వచ్చేసి టీతోని డిఫరెన్షియేటింగ్ చేస్తే ఏమొస్తుంది, మళ్ళీ పి ఇంటూ ఈ పవర్ టీఏ వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఎందుకు పి ఇంటూ ఈ పవర్ టీ వస్తుంది అంటే మనకు ఇక్కడ ఈ పవర్ టీ ఉంది కదండి, ఈ పవర్ టీకి డిఫరెన్షియేటింగ్ చేస్తే మళ్ళీ ఈ పవర్ టీ వస్తుంది కదా. సో ఇక్కడ ఈ పవర్ టీ తోటి పి అనేది మల్టిప్లై అయి ఉంది కాబట్టి టీ తోటి మళ్ళీ చేస్తే మళ్ళీ ఇదే వస్తుంది, గుర్తుంచుకోండి. ఓకేనా, ఇప్పుడు లిమిట్ వచ్చేసి ఏంటి, ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, ఇది పి ఇంటూ ఈ పవర్ టీ. అవునా, ఈ లిమిట్ ఏంటి, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ టీ ప్లేస్ లో ఈ లిమిట్ అప్లై చేయండి 0. ఇక్కడ పి ఇంటూ ఇక్కడ టీ ప్లేస్ లో నేను 0ను సబ్స్టిట్యూట్ చేశాను. ఓకేనా, ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ పి, ఇక్కడ ఈ పవర్ టీ, ఇక్కడ ఈ పవర్ 0 సారీ, ఇక్కడ ఈ పవర్ 0 వాల్యూ ఎంత వస్తుందంటే 1 వస్తుంది. అప్పుడు మనకు ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఈ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటండి, మీన్ అన్నట్టే కదా. ఇక్కడ పి ఇంటూ 1 అంటే ఎంత వచ్చింది అన్నట్టు మెయిన్ వాల్యూ వచ్చేసి పి వచ్చింది. ఇదేంటిది, ఇది మెయిన్ వాల్యూ. ఎక్కడి నుంచి కనుక్కున్నాం మనం, ఎంజిఎఫ్ నుంచి. ఓకేనా, మనం ఎంజిఎఫ్ నుంచి మీన్ ని కనుక్కున్నాం, ఎంత వచ్చింది మీన్, పి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మనం
ఇదే ఎంజిఎఫ్ యూజ్ చేసుకొని మనం వేరియన్స్ అనేది కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఫ్రమ్ ఎంజిఎఫ్ నుంచి ఏం కనుక్కోవాలి? ఇంతకుముందు మీన్ కనుక్కున్నాం కాబట్టి ఇప్పుడు ఫ్రమ్ ఎంజిఎఫ్ నుంచి వేరియన్స్ కనుక్కోవాలి. అంతేనా? ఎంజిఎఫ్ నుంచి వేరియన్స్ అనేది మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఏంటంటే వేరియన్స్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి ఇక్కడ μ2 డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నట్టు. అంటే మనం మీన్ కనుక్కునే ముందు ఏం చేసాం? ఇక్కడ μ1 డాష్, ఇక్కడ ఎక్స్ ఉంది కానీ ఇక్కడ వేరియన్స్ కాబట్టి ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డన్. ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది సార్ అంటే, ఇప్పుడు మనం మీన్ లో ఏం చేసామండి? ఒకటేసారి డెరివేటివ్ చేసాం టీ తోటి. ఇప్పుడు డబల్ టైం చేయాలి. డి స్క్వేర్ డి బై ఇక్కడ బై డిటీ స్క్వేర్, డి స్క్వేర్ బై డిటీ స్క్వేర్. డబల్ టైం దేనికి చేయాలి సార్ మరి అంటే, ఈ ఎంఎక్స్ ఆఫ్ మనకి ఎంఎక్స్ ఆఫ్ టీ ఉంది కదా ఎంజిఎఫ్ వాల్యూ, దానికి డబల్ టైమ్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఇక్కడ లిమిట్ అనేది మనం టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే తీసుకోవాలి. డన్. ఇప్పుడు అంతా బాగే ఉంది కానీ ఇక్కడ దీని ఏం చేస్తున్నానంటే డి స్క్వేర్ బై డిటీ స్క్వేర్ ఉంది కదా, దాన్ని స్ప్లిట్ చేసి రాస్తున్నాను. గమనించండి, ఇక్కడ డి బై డిటీ బ్రాకెట్ లో మళ్ళీ డి బై డిటీ. ఇక్కడ ఏం చేశాను? నేను ఏం చేయలేదు, ఈ డి స్క్వేర్ ని డి బై ఇక డిటీ స్క్వేర్ ని నేను స్ప్లిట్ చేసి రాశాను. ఓకేనా? అండ్ ఇక్కడ ఎంఎక్స్ ఆఫ్ టీ ఉంది కదా, ఇక్కడ ఎంఎక్స్ ఆఫ్ టీ లిమిట్ ఏంటండి? టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీని వాల్యూ ఎక్కడైనా అవపడిందా మీకు? వీడియోని బ్యాక్వర్డ్ చేసి చూడండి. దీని వాల్యూ వచ్చేసి ఇక్కడ రాశాను, డి బై డిటీ ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు పి ఇంటూ ఈ పవర్ టీ. ఇంతకుముందు మనం లిమిట్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేయకముందు దీని వాల్యూ వచ్చేసి పి ఇంటూ ఈ పవర్ టీ అండి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏమొచ్చింది మనకు? ఇక్కడ ఈ పవర్ ఇక్కడ 0 వచ్చింది, మనకు పి అనే వాల్యూ వచ్చింది. అవునా? డన్. ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూ ఏంటన్నట్టు ఇది, ఇక్కడ ఈ ప్లేస్ లో ఆ పి ఇంటూ ఈ పవర్ టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే డి బై డిటీ, ఇక్కడ దాని వాల్యూ ఏంటి? అక్కడ చూడండి, పి ఇంటూ ఈ పవర్ టీ. ఇక్కడ లిమిట్ ఏంటి? టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. డన్. ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ అంటే, దీనికి పి ఇంటూ ఈ పవర్ టీకి టీతోని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఏం చెప్పాను? ఇక్కడ పి ఇంటూ ఈ పవర్ టీకి మళ్ళీ డిఫరెన్షియేటింగ్ చేసినట్లయితే దాని వాల్యూ అనేది మళ్ళీ అదే వస్తుంది. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. లిమిట్ ఏంటండి? టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. డన్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ టీ ప్లేస్ లో ఈ 0ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేసినట్లయితే పి ఇంటూ ఈ పవర్ 0, ఇక్కడ పి ఈ పవర్ 0 వాల్యూ ఎంత? 1 కదా. ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూ ఏంటి? ఇక్కడ μ2 డాష్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, అంటే ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకు కావాలి. అంతేనా? ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? ఇప్పుడు వచ్చింది పి అని. డన్. ఇప్పుడు ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ పి వచ్చింది. అయితే మరి వేరియన్స్ ఎలా కనుక్కోవాలంటున్నానంటే, ఇక్కడ వేరియన్స్ కి ముందు ఫార్ములా చెప్పలేదు నేను. ఇక్కడ గుర్తుంచుకోండి, వేరియన్స్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ మనం వేరియన్స్ ని వి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం. గుర్తుంచుకోండి, వి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం. దాని ఫార్ములా వచ్చేసి ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక్కున్నాం కదా, ఎంత వచ్చింది? పి వచ్చింది కదా. మనకి ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇక్కడ ఉంది చూడండి, పి ఉంది కదా. డన్. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ వేరియన్స్ యొక్క వాల్యూ వస్తుంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి వచ్చిన వాల్యూస్ ఏంటండి? ఈ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు పి, ఇది మీన్ వాల్యూ. అండ్ ఇది ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు పి అనేది ఇది మనకు కావాల్సిన వాల్యూ. ఇక్కడ చూడండి, వేరియన్స్ యొక్క ఫార్ములా ఇదండి, గుర్తుంచుకోండి. ఓకేనా? వేరియన్స్ యొక్క ఫార్ములా ఇది. మనం ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎందుకు కనుక్కున్నాం ఫస్ట్ అనేది దానికి అర్థం ఇది. ఇక్కడ చూడండి, ఇప్పుడు వేరియన్స్ కనుక్కోవాలంటే మనకు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలి కాబట్టి ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక్కుంటే మనకు పి వచ్చిందండి. ఓకేనా? మరి ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది కదా మనకు పి అని మీన్ వాల్యూ, ఆ రెండు వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు చూడండి, వి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత? పి. మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉంది రాశాను. ఇక్కడ బ్రాకెట్ లో ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అండి? పి కదా. పి హోల్ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ హోల్ స్క్వేర్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇక్కడ పి మైనస్ ఇది పి స్క్వేర్ అవుతుంది కదా. డన్. ఇందులో నుంచి ఓకే గమనించండి, ఇందులో నుంచి నేను ఈ పిని కామన్ తీసినట్లయితే, ఒక పిని కామన్ తీసినట్లయితే ఇక్కడ పి కామన్ వచ్చింది కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్.
ఓకే, ఇక్కడ పీ స్క్వేర్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? పీ స్క్వేర్ అంటే రెండు పీలు ఉన్నాయని అర్థం కదా. ఇక్కడ ఒక పీ బయటకు వచ్చేసింది కదా, ఇక్కడ ఇంకో పీ ఉంటుంది లోపల. అర్థమైందా? పీ స్క్వేర్ అంటే రెండు పీలు అని అర్థం. ఒక పీ బయటకు వచ్చేసింది కాబట్టి లోపల ఇంకో పీ ఉంటుంది. మరి ఈ 1 మైనస్ పీకి ఒక ఫార్ములా ఉంది. అదేం ఫార్ములా అంటే ఇక్కడ చూడండి రాస్తాను. ఇక్కడ పీ ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ ఎంత అంటారు? ఫార్ములా ప్రకారం 1 అండి. ఓకే, పీ ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్స్ టు 1 దాని వాల్యూ. ఇప్పుడు ఇందులో నుంచి మనం ఈ 1 మైనస్ పీని వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ ఈ క్యూని ఇక్కడనే ఉంచండి. ఇజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ పీ ఉంది కదండి, ఈ ప్లస్ పీని ఆ 1కి పంపించేస్తే మైనస్ పీ అవుతుంది. ప్లస్ పీ కాస్త మైనస్ పీ అయింది. ఇప్పుడు మనకు 1 మైనస్ పీ వాల్యూ ఎంత అన్నట్టు? క్యూ కదా, దాన్ని ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. పీ ఇంటూ క్యూ. ఓకే, దీని వాల్యూ ఎంత? క్యూ. పీ ఇంటూ క్యూ కాబట్టి మనకు వేరియన్స్ వచ్చేసి వాల్యూ పీ ఇంటూ క్యూ. ఓకేనా, వేరియన్స్ వాల్యూ పీ ఇంటూ క్యూ. మరి మీన్ వాల్యూ ఎంత అండి? ఈ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మీన్ కదా, మీన్ వాల్యూ పీ. దేన్ని యూజ్ చేసుకొని చేసాం మనం? ఈ ఎంజిఎఫ్ ని యూజ్ చేసుకొని. ఎంజిఎఫ్ అంటే ఏంటి? మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. దాన్ని యూజ్ చేసుకొని మనం బర్నౌలీ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ కనుక్కున్నాం అండ్ వేరియన్స్ కూడా కనుక్కున్నాం. ఓకేనా, మీకైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ తెలియజేయండి. అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ప్రెస్ చేసి నోట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుండండి. థ్యాంక్ యూ.